హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. అందువలన మనం ఇక మీదట పసిపిల్లల్లాగా ఉండకూడదండి. పసిపిల్లలకి ఏం కావాలి చెప్పండి? పాలు ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. నేను ఏడిచినప్పుడల్లా పాలు ఇస్తే మెదలకుండా ఊరుకుంటుంది, ఇంకేం అక్కర్లేదు. బిర్యానీ అక్కర్లేదు, కోడిగుడ్డు అక్కర్లేదు, ఏంటంటే చికెన్ అక్కర్లేదు, ఇంకేం అక్కర్లా. చిన్నపిల్లలకి ఏం కావాలి? పాలు తాగటం. ఏం పని అంటే ఉద్యోగానికి వెళ్తారా? ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారా? ఏం చేస్తారు? నిద్రపోతారు. నిద్ర, తిండి, ఇంకంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు. ఏంటంటే యేసు ప్రభువులో మనం కొత్తగా జన్మించినప్పుడు, రక్షించబడినప్పుడు పాలు తాగే పిల్లల్లాగా ఉంటాం. మనకి ఎప్పుడు యేసయ్య మనకి పాలు ఇవ్వాలి, లేక మనకు మేలు చేయాలి, మనకు స్వస్థతలు ఇవ్వాలి, మనం అడిగిని ఇవ్వాలి, మనకి సులభంగా జీర్ణమయ్యే పాల వంటి సమీకృతాహారం కావాలి అని ఆశపడుతుంటాం. అదే బిడ్డ 3 నెలలు 6 నెలలు అయిపోగానే ఏం చేస్తారు చెప్పండి? 6 నెలలకు అన్నప్రాసం చేయరా? పరవాన్నం తెచ్చి ఆ బిడ్డకి అన్నప్రాసం చేయించి అక్కడి నుంచి కొంచెం కొంచెం తినిపించడం, కొంచెం పాలు, కొంచెం ఆహారం ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ బిడ్డ పెరుగుతుండగా, నడుస్తుండగా, పరిగెడుతుండగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏం చేస్తారు చెప్పండి? పాలు మానిపించి మంచి ఆహారాన్ని పెడుతూ, కోడిగుడ్లు పెడుతూ, అట్టిపళ్ళు పెడుతూ, అవి ఇవి పెడుతూ బెల్లం పుంజుకునేటట్టు చేసి ఆ బిడ్డను ఏం చేస్తారు? ఇంకా ఉయ్యాల్లో వేసి ఊపుతారా? భుజాన్ని వేసుకొని చూకొడతారా? ఏంటండి, స్కూల్కి పంపిస్తారు. ఎల్కేజీ యూకేజీ పంపించరా? 3 ఏళ్ళకి. ప్రీ స్కూల్ అని వచ్చేసింది, ఇప్పుడు 2.5 ఏళ్ళకే పంపించేయాలంట. పిల్లలు స్కూల్కి పంపించి ఒక క్రమం నేర్చుకోవాలి. మరి భక్తి జీవితంలో కూడా ప్రభువును నమ్ముకున్న మనం ఆధ్యాత్మికంగా ఎదగాల వద్దా? బలమైన ఆహారం భుజించాలా? పాలు తాగే శిశువులాగా 15 సంవత్సరాలు వచ్చినా, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చినా పాలే తాగేవారిగా ఉండాలా? చెప్పండి. పిల్లవాళ్ళు పిల్ల చేష్టలు చేస్తారు. పెద్దోళ్ళు అయ్యాక మనం ఏం చేయాలి? పిల్ల చేష్టలు మానాలి. ప్రభు అన్నాడు, మీరు తగ్గించుకొని చిన్న బిడ్డ వంటి వారైతే కానీ పరలోక రాజ్యానికి యోగ్యులు కారు అని. చిన్న బిడ్డ హృదయం కావాలి కానీ చిన్నపిల్ల చేష్టలు ఉండకూడదు మనకి. చిన్నపిల్ల చేష్టలు ఏంటి? మొండి పట్టు. పిల్లలు ఏం తక్కువ అనుకున్నారా? అంటే ఆ చేతిలో ఉన్న సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకపోతే ఇవాళ పిల్లలు ఏడిసే ఏడుపుకి పెంకులు ఎగిరిపోతాయి. ఏంటంటే నువ్వేనా సెల్ ఫోన్ వాడేది? నాకు ఇమ్మని చెయ్యి జాపి లాక్కుంటుంది. నువ్వు కనుక గట్టిగా లాగావనుకో బ్యాడ్ ఏడుస్తుంది గట్టిగా. ఏంటంటే తీరా సెల్ ఫోన్ ఇచ్చేవారికి ఎవరికంటే ఫోన్ చేస్తుందా? ఏం చేస్తుందా బిడ్డ? నేలకేసి కుట్టుద్ది. ఏంటంటే దాన్ని పగలగొట్టి వదిలిపెడుతుంది. పిల్లవాడిని చేష్టలు ఏంటంటే దేంతో పడితే దాంట్లో ఆడుకోవటం, అంతే. ఆడుకోవటమే పిల్లలకి. నిజం తెలియదు. పిల్లలకి ఏడుపు, పిల్లలకి మొండితనం, పిల్లలకి వాళ్ళ ఇష్టం జరగాలి అనేది ఉంటుంది. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచినప్పుడు వారు పెద్దవారు అయినప్పుడు గొప్పవారు అవుతారు. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనం, మీరు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ప్రభు చెప్పాడు. చూడండి, చిన్నపిల్లలకి జబ్బు చేస్తే పెద్దోళ్ళు మందేస్తారు. పెద్దోళ్ళకి జబ్బు చేస్తే ఎవరు మందేయాలి? నువ్వేసుకోలేతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరినో బతిలాడుకోవాలి. నీకు డబ్బులుంటే పోనీ హాస్పిటల్కి వెళ్తే నర్సమ్మో డాక్టర్ అయ్యో వేస్తారు నీకు, అంతే కదండి. మరి యేసు ప్రభు, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీకు బాధ కలిగితే నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రభువుకు ప్రార్థన చేయడం నేర్చుకో. మీరు చిన్నపిల్లల్లాగా ఉండకండి. పిల్ల చేష్టలు వదిలిపెట్టేయండి. చిన్నపిల్లలు అలుగుతారండి. ఓరక చీటికి మాటికి ఏం చేస్తారు పిల్లలు?
ఏడుస్తారు, అలుగుతారు, పింకితనం చేస్తారు, ముంటి పట్టు పడతారు. చాలామంది విశ్వాసాలు అలాగే. ఒకవేళ నువ్వు అడిగింది ఏదైనా దేవుడికి ఇవ్వకపోతే, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు లేడు, ఏమీ లేడు, నేను అడిగింది నాకు దొరకలేదు, 10th క్లాస్ పాస్ అవుతానంటే ఫెయిల్ అయిపోయాను, ఎక్కడున్నాడు దేవుడు? నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వలేని వలన దేవుడే లేడండి. ఇది చిన్నపిల్లల ఆట. పెద్దోళ్ళు అలాగ ఉండరు. పెద్దోళ్ళు మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు, పరిపక్వతను చెందినవారు, ప్రతి చిన్నదానికి చాదస్తం చేసేవారిగా ఉండరండి. యేసుక్రీస్తును నమ్మిన వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, పెరగాలి. ప్రార్థన. ఇంకా పసిపిల్లల వలె ఉండక, పసిపిల్ల చేష్టలు చేయక, పిల్లవాళ్ళ వలె ప్రవర్తించక, తండ్రి నాయన ఆధ్యాత్మిక అభివృద్ధిని పొంది క్రీస్తు స్వరూప్యములో ఎదుగువారిగా ఉండడానికి సహాయం చేయము. నీ నామములో నిలువబడిన ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నాము నాయన. సాతాను సంబంధమైన ప్రతి విధమైన పాపపు ఇచ్ఛల నుండి, లోక ఆశల నుండి, బంధకముల నుండి, శాపముల నుండి నీ బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈరోజు మేము ఆధ్యాత్మికంగా పుట్టినరోజుగా మారుటకు, పరిశుద్ధాత్ముడు ఇంకా రక్షణ లేని వారికి ఇప్పుడే రక్షణ కలుగునట్లుగా, నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముని గురించి ఒప్పింపజేయు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. మా పాపములను మేము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడివి, నీతిమంతుడు గనుక మా సకల దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తారన్నావు గనుక, ఇంతవరకు మా పాత జీవితంలో మేము చేసిన ప్రతి పాపమును క్షమించి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని నీ బిడ్డలకు దయచేయి నాయన. యేసే రక్షకుడిని ఎరిగిన మేము, యేసు స్వస్థపరుస్తాడని విశ్వసిస్తున్న మేము, యేసు క్రీస్తులో సమాధాన సంతోషములు ఉండమని నమ్ముచున్న మేము, ఈ క్రీస్తుని మా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, ఈ క్రీస్తు సారూప్యములో మేము ఎదుగునట్లుగా దినాభివృద్ధి పొందుటకు సహాయం చేయి నాయన. నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఈ లోకంలో నశించిపోతున్న వారికి నీ సువార్తను ప్రకటించే వారిగా ఉండడానికి, మా బ్రతుకుల మూలముగా నిన్ను మహిమపరచడానికి మాకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకుముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు.
కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పక వస్తారు కదా. కల్వరి ప్రతిధ్వని